ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. దేర్ ఈజ్ వన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, త్రూ whom all things came and through whom we live. 1 Corinthians chapter 8 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో ఏదైనా పొందుకుంటున్నామంటే, మనం పోషింపబడుతున్నామంటే, మనము ప్రేమింపబడుతున్నామంటే, మనము హెచ్చించబడుతున్నామంటే దానికి కారణం మనం కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు కారు, మన సొంత వారు కారు, మన ఉద్యోగం, మన వ్యాపారం, మనకున్న జ్ఞానం కానే కాదు. దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనము ప్రతి మంచిని, ఆశీర్వాదమును, కీర్తి, ప్రతిష్టతలను కలిగి ఉన్నాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బహుశా నీవు అనుకుంటున్నావేమో, నా జాబ్ పోయింది, నేను ఎలా జీవించాలి, నా వ్యాపారం నష్టపోయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, నన్ను అందరూ ఒంటరిని చేశారు, నేను ఎలా బ్రతకాలి, నాకు ఆరోగ్యం క్షీణించింది, ఏ మందులు, ఏ ట్రీట్మెంట్లు పనిచేయడం లేదు, ఎలా నేను ఆరోగ్యం పొందుకోవాలి, నా కుటుంబం సమస్యల్లో ఉంది, ఎలా బయటపడాలి అని నీవు కలవరపడకు, నీవు కంగారు పడకు. ఏది ఉన్నా లేకున్నా, ఎవరు నీతో ఉన్నా లేకున్నా, నీవే ప్రాంతంలో ఉన్నా నీతో దేవుడున్నాడు. యేసయ్య నీ ప్రక్కనున్నాడు. నీలో కలవరం ఎందుకుందో తెలుసా? నీలో భయం ఎందుకుందో తెలుసా? నీవు మనుష్యులను చూస్తున్నావు, నీవు పరిస్థితులను చూస్తున్నావు, వారు చెప్పే మాటలు వింటున్నావు. ఒక వ్యక్తి నీకు సహాయం చేయను అంటే భయపడుతున్నావు. నీవు పెట్టిన అప్లికేషన్ నేను జారీ చేయను అంటే నీవు కలవరపడుతున్నావు. అతను జారీ చేయకపోతే నాకు ఆ సర్టిఫికెట్ రాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు సీట్ రాదు, నాకు శాలరీ రాదు, నాకు ప్రమోషన్ రాదు, నేను ఈ కేసులో నుండి విడిపింపబడను అని ఇలా ప్రతి విషయంలో మనుషుల వైపు, వారి మాటల వైపు, వారి అధికారము, ధనం వైపు చూసి నిరుత్సాహపడుతున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నావు. అదే నిజమని అపవాది కూడా నిన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అది కాదు నిజం. ఈరోజు వాక్యం చెబుతుంది, ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనం కూడా ఆయన ద్వారానే కలిగిన వారము, ఆయనే ప్రభువు అని. అంటే అధికారులందరికీ పైన అధికారి మన యేసయ్యే. ఏదైతే నీవు పొందుకోలేమో అని, నాకు దక్కదేమో అని అనుకుంటున్నావు, దానిని కలిగించింది యేసయ్యే. ఏ వ్యక్తులైతే నిన్ను బెదిరిస్తున్నారో, భయపెడుతున్నారో, బాధ పెడుతున్నారో వారిని కలగజేసిన వాడు కూడా యేసయ్యే. అంటే నీవు ఈరోజు తప్పక గ్రహించాలి, అందరూ, అన్ని పరిస్థితులు, అన్ని ప్రభుత్వాలు దేవుని చేతిలో ఉన్నాయి. సృష్టించబడిన వాటిని చూసి భయపడొద్దు, సృష్టికర్తను చూసి భయపడు, ఆయనకు ప్రార్థించు, ఆయన్ను వేడుకో. ఆయనే మారుస్తాడు, ఆయన జయమిస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయన నీ కుటుంబాన్ని గడతాడు, ఆయన నీ కేసుల నుండి నిన్ను విడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కపెర్నహూముకు యేసయ్య వచ్చినప్పుడు అక్కడ కొందరు యేసయ్యని పన్ను చెల్లించమని అడుగుతారు. అప్పుడు యేసయ్య పేతురుకు చెప్తాడు, సరస్సు దగ్గరికి వెళ్ళి గాలం వేయి, నీకు ఒక చేప దొరుకుతుంది, దాని నోట్లో ఉన్న షేకేలు తీసుకొని వచ్చి పన్ను చెల్లించు అని. పేతురు అలాగే చేసి పన్ను కడతాడు. ఆలోచించండి, యేసయ్య అక్కడున్న ఎవరిని అడిగినా తప్పకుండా ఇస్తారు, కానీ ఆయన అలా చేయలేదు. ఆయన అధికారం ఏంటో ఆయన నిరూపించాడు. ఏది ఎక్కడ ఎలా ఉందో యేసయ్యకి తెలుసు. ఎన్నో వేల చేపల్లో ఆ చేప నోట్లోనే ఆ నాణెం ఉందని ఆయనకు మాత్రమే తెలుసు. పేతురు బహుశా మధ్యలో ఆలోచించి ఉండొచ్చు, ఆ చేపనే నా గాలానికి ఎలా చిక్కుతుంది అని. యేసయ్య చెప్పాడు కాబట్టి చిక్కుతుంది, అంతే, వేరే మాట లేదు. నీవు కూడా ఈరోజు మనుషుల వైపు చూడకు, నీ అనారోగ్యం వైపు చూడకు, వారి మాటలు పట్టించుకోకు. నువ్వు చెయ్యగలవు, నీవు స్వస్థత పొందుకొనగలవు, నీవు విడిపింపబడగలవు, నీవు రక్షింపబడతావు. ఎందుకంటే నీతో ఉన్నది సామాన్యమైన వాడు కాదు,
ప్రభు అయిన యేసయ్య ఆయన అన్నిటినీ ఆజ్ఞాపించి నీకు అనుకూలంగా మారుస్తాడు. ఆయన చేతిలో సర్వ అధికారం ఉంది. సర్వ సృష్టి పైన ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి సర్వము సృజించిన దేవుని వైపు చూడు, మనుష్యుల వైపు చూడకు. దేవుని వైపు చూస్తే తప్పక నీకు సహాయం కలుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములు. సర్వమును ఎరిగిన దేవుడవు, సర్వ సృష్టికర్తవు, అన్నిటిపైన అధికారము కలిగిన దేవుడవు తండ్రి. అయా, నీవు కలగజేసినది ప్రభ, సమస్తము నీదేనా ప్రభ. ఈ ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్తము నీదేనా తండ్రి. అవునయ్యా, నువ్వు ఆజ్ఞాపింపగానే కార్యములు జరుగుతాయి. అవును ప్రభా, ఈ రోజున మనుషుల వైపు చూసి మనుషుల సహాయము కోరి తృణీకరించబడి అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ వైపున చూడలేకపోతున్నారు నా తండ్రి, మనుషులు నమ్ముకొని మోసపోయి దేవుని మాటను నేను లెక్క చేయలేదన్న పశ్చాత్తాపంతో ఎందరైతే బిడ్డలు ప్రభ మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో ప్రభ, వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. అవును ప్రభా, నీ వైపు చూసే కన్నులు వారికి దయచేయండి. నీవు కార్యాలు చేయగలిగిన దేవుడు అని ప్రతి ఒక్కరు గ్రహించేటువంటి మనసును దయచేయండి అయ్యా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయి ఉన్నారో ప్రభ, ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు తండ్రి, పరమ వైద్యుడిగా ఉన్న దేవుడవయ్యా, వారిని మీరు ముట్టండి అయ్యా. మీరు ముడితే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది నా తండ్రి. అవునయ్యా. అయ్యా మరి తండ్రి, చనిపోయినటువంటి బాలుణ్ణి మీరు ముట్టగానే తండ్రి ఆ బిడ్డ లేచాడు నా ప్రభ. అతి విధంగా ప్రతి బిడ్డలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు యేసు నామములో తండ్రి మీరు గద్దించండి అయ్యా. అయ్యా, అదే విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. మీరు ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడుతుంది తండ్రి, జరుగుతుందయ్యా, నమ్ముచున్నాము తండ్రి. అయ్యా, అప్పుల భారాలను యేసునామములో కొట్టివేయండి, కుటుంబముల సమస్యలు తీసివేయండి, భార్యాభర్తల మధ్య విభేదాలు తీసివేయండి, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలను యేసునామములో కొట్టివేయండి ప్రభ. మీ యొక్క కృప, మీ కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో అయ్యా మరి తండ్రి వేదన చెందుతున్నారో ప్రభ, వారి పక్షంగా న్యాయము జరగక తిరుగుతున్నారో నా తండ్రి, తిరిగి తిరిగి అలసిపోయిన స్థితిలో ఉన్నారో నా ప్రభ, వారి పక్షంగా మీరుండండి, వారి పక్షముగా న్యాయం జరిగించండి, వారి తరపున మీరు వాద్యమాడండి నా తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అనాథలను ఆదరించి వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా ఉండి న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి. అయ్యా మరి తండ్రి, బీదలను కటాక్షించే దేవుడవు తండ్రి. ఈ రోజున ఏ పనైతే వారు చేస్తున్నారో ఆ పనుల్లో ప్రభ నష్టాన్ని లయపరచండి నా ప్రభ, లాభమును వారికి దయచేయండి దేవా. అవునయ్యా, ఇప్పటి వరకు తండ్రి అయ్యా చిల్లులు పడిన సంచిలో వేసినట్లుగా వారి సంపాదన ఉంటుండగా ప్రభా, ఆ సంపాదన అంతటిని యేసు నామములో మరి నా తండ్రి వారికి సమకూర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, రక్షణ లేక మారు మనసు లేక అయ్యా మరి తండ్రి అపవాది చేతిలో కీలు బొమ్మలై తిరుగుతున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. త్రాగుడు వ్యసనాలకు బానిసలైన బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా మరి తండ్రి, కుటుంబాన్ని పట్టించుకోక, బిడ్డల్ని పట్టించుకోక వారి భవిష్యత్తును పాడు చేసుకున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు దర్శించండి అయ్యా. మీరు రక్షణ వారికి దయచేయండి అయ్యా. అపవాది చెరలో నుండి వారికి విడుదల దయచేయండి, ఆ పాపము నుండి విడిపించండి, ఆ శాపమును యేసునామములో కొట్టివేయండి తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి. మొర పెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. వివాహాల విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. యవన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నా, యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభ. మీ మాటకు లోబడే మనసును దయచేయండి. తల్లిదండ్రుల మాటకు బిడ్డలు లోబడినట్లుగా సహాయము చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభ అయ్యా, చెడు స్నేహాల నుండి, చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా ఆ మొబైల్ ఫోన్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు తీసుకుంటున్నారయ్యా. అయ్యా, వారిని మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అయ్యా, అధికారులందరికీ తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానమును వారికి అనుగ్రహించండి, న్యాయమైన పాలన ప్రభ వారు పాలించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము
వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి గర్భఫలాన్ని దయచేయండి అయా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క సువార్త పనిచేస్తున్న సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇంకా వారిని బలపరుస్తూ రండి, పరిచర్యను విస్తరింప చేయండి అయ్యా. మరి ఎత్తబడే సంఘముగా ప్రతి ఒక్క సంఘము ఉండడానికి సహాయం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేసి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేసి విస్తరింప చేయునుగాక.